నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మొన్నటిదాకా ముఖ్యమంత్రి. ఆయన పార్టీ నాయకులందరూ కూడా అబద్ధాలు చాలా అవలీలగా మాట్లాడుతుంటారు. వీళ్ళని చూస్తుంటే ఆషాఢ భూతులు కనపడుతుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా ఆషాఢ భూతులు. వీళ్ళంతా కూడా అబద్ధాలు అవలీలగా మాట్లాడతారు. ఎంత అవలీలగా మాట్లాడతారంటే అబద్ధాన్ని నిజంగా చెప్పటానికి చాలా అచ్చుగుద్దినట్లుగా మాట్లాడతారు. మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తానండి, ప్లీజ్ మీరు ఒకసారి వినాలి. వీడియో క్లిప్పింగ్ మీకు ఒకటి చిన్నది నేను చూపిస్తాను. ఈవో శ్యామలరావు గారు, ఆయన టీటీడీ ఈవో, ఆయన ఏమన్నారు ఆయన ప్రెస్ మీట్లో ఒకసారి చూపించాయి. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు. రైట్, ఆపాము. చాలు అర్థమైంది జనానికి. అక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్గా చెబుతున్నారు. శ్యామలరావు గారు, చాలా కంటామినేషన్ ఉంది ఇక్కడ, యానిమల్ ఫ్యాట్ ఈజ్ దేర్, యానిమల్ ఫ్యాట్ కలిసింది ఇందులో అని చెప్పి సుస్పష్టంగా ఆయన తెలియజేస్తుంటే, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి మొత్తానికి సూత్రధారిగా ఆనాడు ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు, యానిమల్ ఫ్యాటే లేదు అన్నారట. ఆయన ఎవరు? శ్యామలరావు గారు కదా చెప్పింది, ఆయన నోటి నుంచి వచ్చే మాట కదా. కంటామినేషన్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన క్లియర్గా చెబుతుంటే, అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అంటే అబద్ధం చెప్పి ఎంతవరకు అబద్ధాల మీదే ఉంటారా ఆషాఢ భూతి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి చెబుతుంది, ఎందుకు అబద్ధాలు, ఎందుకు నేను ఇట్లా వీళ్ళని ఆడిపోసుకుంటున్నాను కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు ఎంత అబద్ధాలు ఆడతారో మీకు తెలియాలనే ఉద్దేశంతో ఇంకొక చిన్న క్లిప్పింగ్ చూపించామా. ఆయన పెళ్ళి ఏదో జరిగింది చూడు, అది పెట్టు, ఫోటో పెట్టు, అట్లా ఉంచు నేను చెప్పిన తర్వాత. ఈ ఫోటోలు ఎవరండి? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ చైర్మన్గా పనిచేశారు ఈ టీటీడీ ధర్మకర్తల మండలికి. ఆయన తల కొంచెం ఉంచుకొని నిలబడ్డారు చూడు, చేతుల్లో చేయి పెట్టుకుని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు, ఈ టీడీపీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, కరుణాకర్ రెడ్డి నాకు మామని పోస్టు పెట్టి నన్ను ఎగతాళి చేస్తున్నారు, అబద్ధాలు చేస్తున్నారని ఇప్పుడు ప్రెస్ మీట్లో చెబుతున్నారు. ఓ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీ సోదరుని కుమారుడికి, మీ తమ్ముడి కుమారుడికి నిశ్చితార్థమైనప్పుడు అతని కూతురుతో నిశ్చితార్థమైంది. కరుణాకర్ రెడ్డి కూతురుతోటి మీ తమ్ముడు కొడుకు, మీ బ్రదర్ కొడుకు నిశ్చితార్థమైంది. అప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళి ఏమవుతారు మీరు? కరుణాకర్ రెడ్డి మామ కదా నీకు. ఏంటి తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది ఏంటండి? అవి వరుసలు ఇదంతా కూడా నీకేం తెలుసు? కుటుంబ వ్యవస్థ మీకేం తెలుసు అసలు? కరుణాకర్ రెడ్డి కూతుర్ని మీ తమ్ముడు లేదా మీ బ్రదర్ కొడుకు ఇస్తే మీరేమవుతారు? మామర్స్ కాదా? వియంపల్లి మామని పిలవరా? మామని పోస్ట్ పెడితే నేను ఎగతాళి చేసినట్ల ఏం మాట్లాడతావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అబద్ధాల పుట్ట. ఇంకో చోట అంటాడండి ఆయన, సుప్రీంకోర్టు, నేషనల్ మీడియా టీటీడీ నెయ్యిలో కల్తీ లేదని చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టు కలరంగిస్తున్నాడు అబద్ధం. ఎక్కడ చెప్పారండి? సుప్రీంకోర్టు కల్తీ లేదని అక్కడ చెప్పిందా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఎంత అబద్ధాలు అవలీలగా ఆడిచ్చేస్తావయ్యా. చిన్నపిల్లాడు పాలు తాగినట్లు, పెద్దవాళ్ళు టీ తాగినట్టు, మీ పార్టీ నాయకులు ఎక్కువ మంది మందు తాగినట్టు అవలీలుగా మాట్లాడేస్తావు అబద్ధాలు నీ దొంపదేగా. సుప్రీంకోర్టు స్వామి, సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది నీలో కల్తీ జరగలేదని ఎక్కడ చెప్పిందా? నేషనల్ మీడియా చెప్పిందట, ఎక్కడ చెప్పిందండి?
ఎక్కడ చెప్పింది? కోర్టులో జరిగిన డిస్కషన్ దే హ్యావ్ ఎక్స్పోజ్డ్. ఎందుకు అబద్ధాలు ఇట్లా చెప్తారు అంటే 10 సార్లు 10 మంది అబద్ధాలు చెబితే అదే నిజమైపోతుందని ఒక ఏక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని అబద్ధాలు ఆడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి, అబద్ధం నంబర్ 4 చెబుతున్నా. అబద్ధం నంబర్ 4, చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు. ఎవరు చెబుతున్నది? జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి వారంటే పాపం చాలా భయం ఆయనకి. ఒక డిక్లరేషన్ ఇచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు. నేను హిందువుని, స్వామివారి భక్తుని, ఆయన పట్ల నాకు అపారమైన భక్తి ఉందని చెప్పుకునే ధైర్యం లేదు. మీరు ఇప్పుడు చెబుతారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే భయం లేదు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గారే నన్ను అలిపిరి దాడి నుంచి 26 క్లైమోర్ బాంబులు పెడితే వాటి నుంచి నన్ను రక్షించాడు, కాపాడారు. నా ఇలవేల్పు, మా ఇంటి దైవం, నేను ఎప్పుడు కొలిచే దైవం చంద్రబాబు నాయుడు గారు అని చెబుతూ ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దేవుడంటే భయం లేదా? ప్రతి బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా మా భువనేశ్వరమ్మ గారితో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. మీరు ఎప్పుడైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా అసలు దేవాలయానికి వెళ్ళారా? హైందవులు ఏం చేస్తారు? భార్య ఉన్న హైందవులు ఏం చేస్తారు? బ్రహ్మోత్సవాలు లాంటి గొప్ప పండుగలు జరిగినప్పుడు సతీ సమేతంగా వెళ్తారండి. సతీ సమేతంగా వెళ్ళాలనేది శాస్త్రం ఘోషిస్తూ ఉన్నది. మీరు చెబుతారా చంద్రబాబు నాయుడు గారికి దైవభక్తి లేదు అని? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అబద్ధాల పుట్ట జగన్మోహన్ రెడ్డి గారు. 5వ అబద్ధం, దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారట. దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటారని ఈయన చెబుతారు. పింక్ డైమండ్, స్వామివారి దగ్గర ఉండే పింక్ డైమండ్ని చంద్రబాబు గారు కొట్టేసి ఆయన ఇంట్లో భూగృహంలో దాచారని దేవుడిని రాజకీయం చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు?